హలో నమస్తే, నేను మీ రాము. మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడదాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చాలామందికి చెప్తుంటే అర్థం కావట్లేదు. అంటే ఇది ఏదో ఫేక్ యాప్, కొత్తగా వచ్చినది, నిలబడదు, కొద్ది రోజులకి ఎత్తిపోతుంది, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి నేను మొత్తం చూపిస్తాను చూడండి. అసలు యాప్ అనేది ఎంత జెన్యూన్గా ఉంది, మీరేం కోల్పోతున్నారు, మనని వేరే కంపెనీలు ఏ విధంగా వాడుకుంటున్నవి నేను ఒక్కసారి చూపిస్తే చూడండి. ఇప్పుడు చాలామంది రీఛార్జ్కి ఉపయోగించేది ఏంటండి, ఫోన్పే. ఇక్కడ నేను ఫోన్పే వాడి రీఛార్జ్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాను చూడండి. ఒక్కసారి చూడండి. మీరు కూడా ప్రీపెయిడ్ మొబైల్ కదా రీఛార్జ్ చేసేది. ఇప్పుడు ఇక్కడ నా నంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు ఏ ప్లాన్ తీసుకుంటారో ఎక్కువ నాకైతే తెలియదు. నేను తీసుకునే ప్లాన్ అయితే 299 అండి. ఈ ప్లాన్ ఎక్కువ చూస్ చేసుకుంటాను నేను. ఇక్కడ ప్రొసీడ్ టు పే నొక్కుతున్నాను. ఒక్కసారి మీరు ఇక్కడ గమనించండి. ప్లాట్ఫామ్ ఫీజు అనేది ₹3 ఎక్కువ కట్ అవుతుంది. 299 రీఛార్జ్ అయితే మీరు ₹3 కలిపి ₹302 ఎక్కువ పే చేయమని ఫోన్పే అనేది అడుగుతుంది. మీరు ఆల్రెడీ చేస్తున్నారు, నేను కూడా 5 వరకు చేశాను. ఇదే రీఛార్జ్ మీరు ఇందులో చేయకుండా వేరే దానిలో చేస్తే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు ఫోన్పేలో ఒకవేళ ₹3 ఎక్కువ కడుతున్నాం కదా, సరే మాకేమన్నా బెనిఫిట్ వస్తుందా అంటే ఇక్కడ మీకు వచ్చిన బెనిఫిట్లు ఎలా ఉంటాయండి. ఒకసారి రివార్డ్లోకి వెళ్దాము. చూడండి, ఈ బెనిఫిట్స్ అనేది మీకు పనికి వస్తాయా? ఒక్కసారి చూడండి. ఈ బెనిఫిట్స్ అనేది ఎవరికన్నా పనికి వస్తుందా అంటే మీరు ఒక్క ₹10 రావాలంటే 500 పర్చేజ్ చేయాలి. ఇక్కడ ఈ పర్సంటేజ్లు అనేది ఎలా ఉంటాయంటే మీరు ఏదన్నా ఒక వస్తువు పర్చేజ్ చేస్తే కానీ మీకు ఈ కూపన్ అనేది వర్తించదు. అంటే అప్పుడు యూజ్లెస్ కూపన్స్ మనకి ఇస్తున్నారు. మనని ఒక కస్టమర్గా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. అర్థం చేసుకోండి. చాలామందికి అర్థం అవ్వట్లేదు ఇంకా. ఇప్పుడు ఒకసారి నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా, మీరు ఎప్పటి నుంచి గూగుల్ పే వాడుతున్నారో నాకైతే తెలియదు. నేను దాదాపు చాలామందికి రెఫర్ చేశాను గూగుల్ పే అనేది. నాకు టోటల్గా ఇచ్చిన రివార్డ్స్ అనేది ఒకసారి చూద్దాము. ఒక్కసారి చూడండి. నా టోటల్ రివార్డ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్ రివార్డ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా, ₹993. ఇది దాదాపు నేను ఎంతమందికి షేర్ చేశానంటే దాదాపు నాకు చాలామందికి షేర్ చేశాను యాప్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వచ్చినాయి, నేను రాలేదు నేను చెప్పట్లేదు. స్టార్టింగ్లో ₹5, ₹10, ₹100 ఇలా వచ్చినాయి, అక్కడికే ఆగిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కూపన్స్ అన్ని యూజ్లెస్ కూపన్స్. ఒక్క కూపన్ కూడా పనికి రాదు. పనికే రాదు అసలు. ఇది ఇక్కడ రేర్గా చూడండి. ఈ ₹4 క్యాష్ బ్యాక్ అనేది ఎప్పుడో ఒకసారి వచ్చింది. ఇది మళ్ళీ ఇంతవరకు చూద్దామంటే ఇక్కడ చూడండి. ఇది స్టార్టింగ్లో వచ్చినవి. ఈ స్టార్టింగ్లో మొత్తం కలిపితే నాకు వచ్చిన రివార్డ్స్ ఇది అండి. మీరు చూస్తున్నదే నాకు వచ్చిన రివార్డ్స్ అనేది టోటల్గా ఇక్కడ మీరు చూస్తున్నదే. ఈ రివార్డ్స్తో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతా ఒక్కసారి ఆలోచించండి. ఒక ₹1000 నాకు వచ్చింది కదా, నేను ఎన్ని సంవత్సరాలు వాటిని ఉపయోగించుకొని నేను లైఫ్లో నాకు ఖర్చు పెట్టుకోగలను మీరే ఆలోచించండి. నేను చెప్పేది ఏం లేదు. ఓకే, గూగుల్ పే పక్కన పెడదాము. నేను ఎయిర్టెల్ యాప్ ఉంది కదా, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్, దాంట్లో కూడా రీఛార్జ్ చేసి ఇప్పుడు మళ్ళీ మధ్యలో వదిలిపెట్టిన దాన్ని వాళ్ళు నన్ను ఫాలోఅప్ చేస్తున్నారండి. ఎయిర్టెల్ ఏదైతే ఉందో నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. నేను ఈ 240కి ఎలిజిబుల్ అయ్యానంట. దీనికే వాళ్ళు ఏం చెప్తున్నారు, కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అవర్ రివార్డ్స్, క్లైమ్ ఇట్ ఫర్ ఫ్రీ అండ్ ఎర్న్ అప్ టు 240. ఆ 240 కూడా వాళ్ళు ఇస్తామని చెప్పట్లేదండి. మీరు అప్ టు 240 అంటే మీ జీవిత కాలంలో మీరు ఎన్ని రీఛార్జ్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ విత్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో, అంటే ఈ 3 ఏవైతే సర్వీసులు ఉన్నాయో ఈ 3టిని మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్తో కనుక చేస్తే మీకు 240 లోపు
ఇస్తాము, మీరు గెలుచుకుంటారు. 240తో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో, ఎన్ని సంవత్సరాలు నా కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటానో ఒక్కసారి మీరు విజువలైజ్ చేయండి. ఎంతగా మనని కస్టమర్గా వాడుతున్నారు కంపెనీలు అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చెప్పేది అర్థం చేసుకోండి. ఈ 3 చూసినాం కదా. పేటిఎంలో కూడా చేసిన నేను రీఛార్జ్లు. ప్రజెంట్ నేను చూపిద్దామంటే పేటిఎం నా దగ్గర అవైలబుల్ లేదు. యాప్ అనేది తీసేసిన, నా మొబైల్ హ్యాంగ్ అవ్వడం వల్ల యాప్ అనేది తీసేసిన నేను. పేటిఎంలో కూడా ఇంచుమించు ఒక 100 వరకు 150 వచ్చిండొచ్చు నాకు. నా లైఫ్కి సరిపడే అమౌంట్ వచ్చిందో లేదో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్న యాప్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ యాప్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి ఈ యాప్లో సేమ్ రీఛార్జ్ చేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాము. నేను ఆల్రెడీ గతంలో చేసిన రీఛార్జ్లు ఉన్నాయి కదా. ఈ రీఛార్జ్ అనేది ఎప్పుడు చేసినా మీకు ఇక్కడ టైంతో సహా కనపడుతుంది. 16వ తేదీ 6వ నెల 2024 అంటే అట్లీస్ట్ నిన్న జరిగిన రీఛార్జ్ ఇది. ఇక్కడ చూడండి, ఈ రీఛార్జ్కి అనేది క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది. ఇక్కడ నేను 179 రీఛార్జ్ చేసిన. ఇక్కడ మనకి ఇది తెలియాలంటే ఇక్కడ ఈ గుర్తు కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఎంత రీఛార్జ్ చేసినా, మనకి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది టోటల్ కనపడుతుంది. నేను క్లిక్ చేసి మీకోసం చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 13 రూపాయలు వచ్చింది ఈ రీఛార్జ్కి. ఆలోచించండి ఏ దానికి ఎంత వస్తుంది. ఒక్క రీఛార్జ్కి 13 రూపాయలు వచ్చింది. ఇంకా కిందికి వెళ్దాం. నేను 30వ తేదీ రీఛార్జ్ చేసిన. ఇది నా నంబర్ కాదు, నా ఫ్రెండ్స్ నంబర్ ఇది. వాళ్ళు రీఛార్జ్ అయిపోయింటే వాళ్ళకి చేసిన. ఒకసారి దీన్ని చూద్దాము. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 34 రూపాయల 53 పైసలు. ఎంత చేసింటే 479 చేసింటే ఇంత వచ్చింది. ఇంకా కిందికి వెళ్దాం. ఇంకొక రీఛార్జ్ ఇక్కడ చేసిన నేను. ఎప్పుడు 5వ నెల 20వ తేదీ చేసిన ఇది. ఒకసారి ఈ రీఛార్జ్ చూద్దాం. 299 చేసింటే ఎంత వచ్చింది, 21 రూపాయ 93 పైసలు. చూడండి ఎంత వచ్చిందో, మీరే చూడండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇది నా మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది. నా మొబైల్ ఒక్కటేసారి 3 నెలలకు వేసుకున్నా, నాకు సరిపోతుంది, నెలకు అమౌంట్ ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఒక్కసారి 839 వేసింటే ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది, 59 రూపాయల 73 పైసలు. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ప్రతి ఒక్కరు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. అసలు రీఛార్జ్ అనేది ప్రతి ఒక్కరికి నీడు, మీరు అర్థం చేసుకోండి. ఈ రీఛార్జ్ మీద క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది అద్భుతంగా ఇస్తుంది జెడ్పే యాప్ అనేది. ఇక్కడ ఒకసారి నేను టోటల్గా నాకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ కనపడుతుంది మీకు. ఈ కమిషన్ వ్యాలెట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఒకసారి నేను ఇందులోకి వెళ్ళి మీకు చూపిస్తాను. అంటే టోటల్ నా రీఛార్జ్ మీద ఎంత కమిషన్ వచ్చింది ఇక్కడ మీకు ఆల్రెడీ కనపడుతుంది, 156 రూపాయలు. ఇక్కడ మీకు తెలియని అద్భుతం ఏంటంటే, ఇంతవరకు నేను ఓన్లీ సెల్ఫ్గా రీఛార్జ్ చేస్తే వచ్చిన అమౌంట్ మాత్రమే చెప్పినానండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా టీమ్ లెవెల్ కమిషన్. ఇది ఎవరైతే యాప్ని ప్రమోట్ చేస్తారో, అంటే ఇతరులకి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన కొలీగ్స్ కానీ మీరు ఎవరికన్నా ప్రమోట్ చేయండి. ఒక్కసారి నేను ఇది క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అమౌంట్ అనేది చూడండి ఒక్కసారి మీరే. వాళ్ళు ఎవరో ఎక్కడో రీఛార్జ్ చేసుకుంటే నాకు ఇక్కడ 12 పైసలు, 72 పైసలు, రూపాయి 2 పైసలు, 90 పైసలు, 90 పైసలు. చూడండి ఒక్కసారి ఈ విధంగా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎవరో ఎక్కడో రీఛార్జ్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది ఇస్తుంది కంపెనీ. ఇంతవరకు మీకు ఏ ఫోన్పే ఇచ్చింది, ఏ గూగుల్ పే ఇచ్చింది, ఏ ఎయిర్టెల్ ఇచ్చింది, ఇది ఏమంటారు మీరు, రకరకాల రీఛార్జ్ అనేది ఉంది కదా, ఎవరు ఇచ్చినారో ఒక్కసారి నాకు ఇచ్చింటే, ఇంతకన్నా మంచి క్యాష్ బ్యాక్ ఉండింటే నాకు కింద కామెంట్ చేయండి. వీడియో కింద కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. మీరు ఒక్క రీఛార్జ్ కమిషన్ ఇప్పుడు చూశారు. అదే కనుక ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ స్పాన్సర్ అంటే డైరెక్ట్ రెఫరల్స్, ఇది మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల మనకి కంపెనీ మళ్ళీ ఆదాయం అనేది ఇస్తుంది. ఒక్కసారి చూడండి ఇక్కడ 200, 500, 200, 200, 200, 200, 200 చూడండి ఒక్కసారి చూడండి ఇది ఎంత క్యాష్ బ్యాక్ అనేది ఉందో. ఇంకా ఇక్కడ కిందికి వెళ్తే టోటల్గా ఎంత వచ్చిందో మీకు టోటల్గా కనపడుతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఏం మిస్ అవుతున్నారో మీరు అర్థం చేసుకోండి.
ఇక్కడ చూడండి మంత్లీ ఇన్సెంటివ్, ఇక్కడ నెలసరి జీతం కూడా ఉంటుంది. అర్థం చేసుకోండి. నేను ఇందులో 15 మందికి డైరెక్ట్ చేసినందుకు నాకు ఇందులో ఒక ఇన్కమ్ అనేది మంత్లీ శాలరీ కింద నాకు ఇచ్చినారు. ఇది 5 నెలలు వస్తుంది. తర్వాత ఇంకా మనం ముందరికి వెళ్దాము. తర్వాత ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇదేంటి రాయల్టీ ఫండ్. అసలు ఇది ఇంతవరకు నాకు తెలిసి ఎవరు వినిండరు. ఒక రీఛార్జులు చేసుకుంటే కొందరికి ప్రమోట్ చేస్తే రాయల్టీ ఫండ్ ఇవ్వడం ఏందండి? కంపెనీ టర్నోవర్లో షేర్ ఇవ్వడం ఏంది? కంపెనీ టర్నోవర్లో షేర్ ఇవ్వడం అంటే మీరు ఒక 5,000 10,000 ఒక 15,000 పెడితే కానీ మీకు ఆ కంపెనీలో కొన్ని ఎంఎల్ఎన్ సిస్టంలలో మీకు షేర్స్ అనేది వస్తలేవు. కానీ ఇక్కడ జస్ట్ ఒక చిన్న పెట్టుబడి, అసలు అది నా దృష్టిలో పెట్టుబడి కూడా కాదండి, ఆ అమౌంట్ కూడా మీకే రిటర్న్ వచ్చేస్తుంది. అది ఎలాగో చెప్తాను నేను చివరిలో. అంత చిన్న అమౌంట్తో పెడితే కంపెనీ టర్న్ ఓవర్లో మనకి ఇప్పటికి 352 రూపాయలు వచ్చింది నేను అయినప్పటి నుండి. యాప్ వచ్చి జస్ట్ 15 రోజులు, అంటే నేను వాడింది 30 రోజులు, కానీ అప్పుడు అఫీషియల్ లాంచింగ్ జరగలేదు. అఫీషియల్ లాంచింగ్ జరిగి 15 రోజులు అవుతుంది. ఒక్కసారి చూడండి డైలీ ఎంత వచ్చింది ఇన్కమ్. ఒక్కసారి చూడండి కంపెనీ టర్న్ ఓవర్లో ఎలా వచ్చింది. ఒక్కసారి ఒక ర్యాంక్ అచీవ్మెంట్ అయినందుకు లైఫ్ టైం వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇది లైఫ్ టైం వచ్చే ఇన్కము. ఇలాగ డైలీ ఇక్కడ మీకు డేట్లతో సహా ఉంటుంది లిస్ట్ మొత్తము. చాలా ట్రాన్స్పరెంటెడ్గా ఉంది యాప్ అనేది. ఇంకా నేను తీసుకోవాల్సినటి వల్ల ఇంకా వెయిట్ చేస్తున్నాయి, ఇవి మొత్తం వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళేసరికి ఒక మంచి లైఫ్ ఉంటుంది. అర్థం చేసుకొని లేట్ చేసుకోకుండా ఇప్పుడు కన్నా రండి, వచ్చి ఒక మంచి ఇన్కమ్ తీసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్లో చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇంతకన్నా బెస్ట్ యాప్ అదన్న ఉంటే నాకు సజెషన్ కూడా చేయండి. నాది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీ తరపున వాళ్ళకి ఖచ్చితంగా నేను ప్రమోట్ చేస్తాను. అది జెన్యూన్గా ఉంటేనే. మీరు మళ్ళీ ఏదో అది ఉంటుందో పోతుందో మీకే తెలియకుంటే నేను కూడా చేయను. ఇక్కడ మీరు యాప్ ఉంటుందో పోతుందో తెలుసుకోవాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. యాప్ ఉన్న వాళ్ళు, యాప్ లేని వాళ్ళు ఒకవేళ ఎక్కించుకొని వెళ్ళండి. ఇక్కడ కంపెనీ డాక్యుమెంట్స్, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చిన సర్టిఫికేట్స్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి కంపెనీ పేరు మీద రిజిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఎంసీఏ అంటాం కదా, ఎంసీఏలో కూడా రిజిస్టర్ అయింది కంపెనీ పేరు మీద పాన్ కార్డు ఉంది, కంపెనీ పేరు మీద ఆధార్ కార్డు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. అవి అంటే వీళ్ళు ఎక్కడ కానీ ఫ్రాడ్ చేయడానికి అవకాశం లేకుండా వీళ్ళ లీగల్ డాక్యుమెంట్స్ ఇక్కడే మనకి కంటికి కనపడుతున్నాయి. ఒక్కసారి దయచేసి చెక్ చేసుకోండి. కంపెనీ గురించి మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది. ఒక్కసారి మీరు యాప్కి అమౌంట్ పెట్టకపోయినా పర్వాలేదు, ఫోన్పే వాడి రీఛార్జ్ చేసుకునే బదులు జెడ్పే వాడి రీఛార్జ్ చేసుకోండి, ఫ్రీగా చేసుకోండి. రీఛార్జ్ ఫ్రీగా కాదండి, అక్కడ 3 రూపాయలు కట్టే బదులు ఇక్కడ ఆ 3 రూపాయలు కట్టకుండా 2 రూపీస్ అని బెనిఫిట్ వస్తుంది మీకు. ఫ్రీగా చేసుకోండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ బోనస్ అనేది నేను చివరిలో చెప్తానన్నాను కదా, ఇది 599 వస్తుందండి. ఈ 599 మీరు ఎప్పుడైతే ప్రైమ్ అనేది యాక్టివేషన్ చేసుకుంటారో ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. లేదంటే ప్రైమ్ చేసుకోకుండా మీరు ఫ్రీగా వాడినా సరే మీకు ప్రతి రీఛార్జ్కి 2 రూపీస్ వస్తుంది. ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా 100 రూపాయల కంటే ఎక్కువ రీఛార్జ్ అనేది చేయాలి. 100కి మించి తక్కువైతే ఎవరు చేయరండి. మినిమం 299, 239 ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ యాప్ ఎక్కించుకోవాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, అక్కడ లింక్ ఉంటుంది. ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పటికన్నా ఒక మంచి క్యాష్ బ్యాక్, అదేవిధంగా ఒక మంచి వర్క్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మంచి ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. మన ఛానల్లో వచ్చే ప్రతి కంటెంట్ చాలా జెన్యూన్గా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని మనం ఎప్పుడు షేర్ చేయము యూట్యూబ్లో. ఒక్కసారి ఆలోచించండి. మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీరు కిందికి వెళ్ళి చూడండి, చాలా జెన్యూన్గా ఉంటుంది. లేట్ అవ్వచ్చేమో కానీ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వచ్చే కంపెనీల గురించే మనం ప్రమోట్ చేస్తాం. ఏదో ఒక కంపెనీ వచ్చింది దాని గురించి ప్రమోట్, ఇలా చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కొన్ని చేస్తున్నాయి. నేను ఆల్రెడీ విజిట్ చేస్తాను, చాలా బాధగా ఉంది. వాళ్ళ ప్రమోషన్కి చాలామంది బలైనారు. చాలా లోన్స్ అని అవని ఇవని, అలాంటి వీడియోస్ మన ఛానల్లో రావు. ఎందుకంటే అది ఎంత మటుకు జెన్యూన్గా ఉంటుందని మనకున్న నాలెడ్జ్తో మనం చర్చ చేసిన తర్వాతనే మనం యాప్ అనేది ప్రమోట్ చేస్తాం. యాప్ కావచ్చు, అది ఏది కంపెనీ కావచ్చు.
ఇప్పటికైనా మీరు లేట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా యాప్ అనేది చేసుకొని ఖచ్చితంగా మీరు మంచి ఇన్కమ్ పొందుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వీడియో చూసినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ 30% సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.